హలో గైస్, మీలో ఎంతమందికి చెల్లూరు డ్యామ్ తెలుసో కామెంట్ చేయండి. వీకెండ్ కావడంతో నేను మా ఫ్రెండ్స్ ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం. ఎక్కడికో ఇందుకు దగ్గరలో ఉన్న చెల్లూరు డ్యామ్ కి వెళ్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు అని స్టార్ట్ అయిపోయాము. చెల్లూరు డ్యామ్ మన గుడిమల్లంకి వెళ్లే రూట్ కి దగ్గరలోనే ఉంటుంది. మీలో ఎవరైనా ఇక్కడికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుని ఉంటే చూసుకొని వెళ్ళండి భయ్యా. రోడ్ అంతగా బాగోలేదు, గుంటలు పడి ఉన్నాయి. మేము ఎలాగోలా ఇక్కడికి వచ్చేసి టికెట్స్ తీసుకున్నాం. పర్సన్ కి 20 తీసుకున్నారు. బైక్ తీసుకుని వెళ్ళాలి అంటే వాటికి కూడా అమౌంట్ ఛార్జ్ చేస్తారు. లేదంటే పక్కనే పార్కింగ్ ప్లేస్ కూడా ఉంటుంది. డ్యామ్ చెక్ పాయింట్ నుండి 500 మీటర్స్ లోపలే ఉంటుంది. నడిచి కూడా వెళ్ళిపోవచ్చు. మేము బైక్స్ కూడా తీసుకుని వెళ్ళిపోయాం. మాకైతే టోటల్ 80 రూపీస్ అయింది. బైక్ లో పడతా లేస్తా లాస్ట్ కి లొకేషన్ రీచ్ అయిపోయాం. ఇక్కడ వ్యూ చూడగానే అబ్బా మనసు ప్రశాంతమైంది. చాలా మంది ఇక్కడికి ఎంజాయ్ చేయడానికి వచ్చారు. రెయిన్ పడిన తర్వాత 1 or 2 days కి వచ్చి ఉంటే ఇక్కడ వాటర్ ఫ్లో ఉండేది. చూడడానికి చాలా బాగుంటుంది ఆ వాటర్ ఫ్లో. మేము వచ్చినప్పుడు అయితే వాటర్ ఫ్లో లేదు. ఇక్కడ చింటూగాడు అయితే చలికి వణికిపోతూ కనిపించాడు. ఏమైంది బ్రో అని అడిగితే వర్షం వచ్చింది, చలి బెట్టింగ్స్, నాకు వణికింగ్స్. వెరీ బ్యూటిఫుల్, వెరీ గుడ్ క్లైమాక్స్ మ్యాన్, ఎంజాయ్ లైఫ్ పండగ. ఇంకా ఆత్రం తట్టుకోలేక 2 బ్యాక్ ఫ్లిప్స్ వేసాను. కొద్దిసేపు మునిగిన తర్వాత తెలిసింది ఏంటంటే వాటర్ కలర్ రెడ్డిష్ గా ఉంది. వాటర్ ఎందుకు ఈ కలర్ లో ఉంది అంటే వాన కొండల మీద పడి ఆ వాటర్ మట్టితో కలిసి ఈ ప్లేస్ కి వచ్చి స్టోర్ అవుతాయి. అందుకే వాటర్ ఈ కలర్ లో ఉంటుంది. ఈ వాటర్ వల్ల బట్టలు కూడా కలర్ చేంజ్ అయిపోతున్నాయి. కొద్ది రోజుల తర్వాత అయితే ఈ మట్టి మొత్తం కిందకి వెళ్ళిపోయి వాటర్ క్లీన్ గా ఉంటుంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో స్మాల్ బడ్జెట్ లో ఎంజాయ్ చేయాలి అంటే ఇది ఒక మంచి ప్లేస్ అవుతుంది. వీడియో ఇంతే. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.